హలో! హాయ్! ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే నేను దోసపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మినపప్పు ప్లస్ బియ్యం అండి. మనం మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే బియ్యం 2 గ్లాసులు తీసుకోవాలండి. అందులో రైస్‌లోని కొంచెం మెంతులు కూడా వేసుకుంటే దోసలో టేస్ట్ బావుంటుంది ఫ్రెండ్స్. సేమ్ అదే మనం ఏ గ్లాస్ తీసుకుంటే గ్లాసు, గిన్నె తీసుకుంటే గిన్నె. 2 గ్లాసులు రైస్ అయితే ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకొని అది బాగా నానిన తర్వాత ఇలా మిక్సీలోని రుబ్బేసుకోవడమేనండి. మిక్సీ చేసుకొని దాన్ని దోసపిండిలాగా తయారు చేసుకోవడమేనండి. అది చూడండి. మనం రుబ్బినప్పుడు కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకొని మనం రుబ్బుకుంటే కూడా బావుంటుందండి. తక్కువ వేసుకొని రుబ్బుకుంటే బాగా నలిగి చాలా స్మూత్‌గా వస్తుందండి. చాలా మెత్తగా ఆడుకోవాలండి. ఈ దోసపిండి అనేది. అలా అయితేనే బావుంటుందండి దోసలకి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి దోసలు. చాలా బావున్నాయండి. అలా రుబ్బేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా మనం వేసేసుకోవాలండి. ఇప్పుడు వింటర్ కనుక కొంచెం పర్వాలేదు వేగం పులవదు. అదే మనం సమ్మర్‌లో అయితే మాత్రం మొత్తం సాల్ట్‌లో వేసేసుకోకుండా మనం ఫ్రిడ్జ్‌లో అలానే పెట్టేసుకొని ఎప్పుడైతే మనం దోసలో వేసుకుంటామో అప్పుడు తీసుకొని ఎప్పటిదప్పుడు కలుపుకుంటే బావుంటుందండి. చూడండి ఫ్రెండ్స్ అలా వీడియోలో చూపించినట్టుగా అలాగా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా కాదు, మరీ పలుచగా కాదు. మీడియంలో దోసపిండి ఎలా అయితే ఉంటుందో అలా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే మాత్రం. పిండి అలా కలిపేసుకొని మనం దోశలు వేసుకోవడమేనండి. వేసుకొని పలుచగా మనకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా వస్తాయండి. చాలా బాగా వస్తాయండి దోశలు ఈ కంటెస్టెన్స్లో చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. వీడియో అయితే అందరూ బాగానే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఒకసారి ట్రై చేయండి దోసపిండి.